Hi, I am Santosh Kumar, faculty in chemistry from శ్రీకాకుళం. ఈరోజు మనం ఎన్టీపీసీ అండ్ ఆల్ కాంపిటేటివ్ గురించి అందులో వచ్చే బిట్స్ గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మిల్క్ ఆఫ్ మెగ్నీసియా రసాయనికంగా దాన్ని ఏమంటారు? ఫస్ట్ బిట్ అండి, ఒకసారి మాట్లాడదాం. మిల్క్ ఆఫ్ మెగ్నీసియా మిల్క్ ఆఫ్ మెగ్నీసియా దీన్ని రసాయనికంగా ఏమంటారు? ఒకసారి మాట్లాడదామండి. రసాయనికంగా దీన్ని ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ మెగ్నీషియం కార్బోనేట్ అండి. బి సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ వన్ సి కాల్షియం హైడ్రాక్సైడ్. డి మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో వీటిలో మనకి ఇక్కడ దీని ఫస్ట్ ఆప్షన్లో మెగ్నీషియం కార్బోనేట్, దీన్ని సోడియం బైకార్బోనేట్, నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మనకి ఈ ఆప్షన్స్లో మనకి మిల్క్ ఆఫ్ మెగ్నీసియా అనే క్వశ్చన్కి రసాయనికంగా ఏమని పిలుస్తారంటే దీన్ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే ఆప్షన్ కరెక్ట్ అండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి డి. అయితే సో ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీసియా అనడానికి గల రీజన్స్ ఏంటి, దానికి గల కారణం ఏంటి ఒకసారి మనం మాట్లాడదామండి. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తారంటే MgOH ట్వైస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని వాళ్ళు నీటిలో కరిగించేటప్పుడు అండి, నీటిలో కరిగించేటప్పుడు ఇది ఒక అవలంబనాన్ని ఏర్పరుస్తుంది. అవలంబనం. సో MgOH ట్వైస్ ఇలా రాస్తే దీన్ని అవక్షేపము లేదా అవలంబనము అంటారండి. సో ఈ యారమరు దేని తెలియజేస్తుంది అంటే అవలంబనం గురించి తెలియజేస్తుంది. సో అవలంబనం అనేది మనకి కొల్లాయిడ్ గురించి ఎంతమంది విని ఉంటారండి. కొల్లాయిడ్, అవలంబనం, నెక్స్ట్ ద్రావణం. సింపుల్గా ద్రావణం, కొల్లాయిడ్, అవలంబనాలు ఉంటాయండి. సో ఇప్పుడు మనకు అవసరం అవలంబనం గురించి కాబట్టి ఇందులో అవలంబనం ఎగ్జాంపుల్గా మనకి మట్టి నీరు ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి. మట్టి నీరు లేదా బురద నీరు. సో ఇవన్నీ మనకి అవలంబనాలండి. అంటే మనకి బురద నీరు కానీ మట్టి నీరు కానీ వాటిలో మనకి మట్టి అనేది కిందకి వెళ్ళిపోతుంది, నీరు పైన ఉండిపోతుంది. సో అంటే అక్కడ మనకి సజాతీయంగా ఉండదు, విజాతీయంగా ఉంటుంది. అంటే నీరు కనిపించేస్తుంది, అదేవిధంగా మట్టి కూడా కనిపిస్తుంది. అంటే కిందకి మట్టి వెళ్ళిపోయి ఒక అవక్షేపంలో వేరవుతుంది. మనం ఫిల్టరేట్ చేసి మనం నీటిని మట్టిని వేరు చేయొచ్చు. సో ఆ విధంగా ఏర్పరిచే ఆ పదార్థం ఏం తీసుకుంటామంటే అవలంబనం అని పిలుస్తామండి. అవలంబనం అంటే ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటానండి. సో అదేవిధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ నీటిలో కరిగించినప్పుడు ఆ మట్టి నీరు వల్లే ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కూడా నీటిలో అవలంబనాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పరిచిన ఈ అవలంబనం అనేది మనకి తెలుపు రంగులో పాల వలె ఉంటుంది. మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే పాల వలె కనిపిస్తుంది. సో ఈ తెలుపు రంగులో ఉంటే పాల వలె ఉన్న ఈ అవలంబనాన్ని మనం ఏమని చెప్తామంటే మిల్క్ ఆఫ్ మెగ్నీసియా. అయితే ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది నీటిలో కరగపోవడం గల కారణం ఏంటి అని అంటే ఇందులో మిల్క్ ఆఫ్ మెగ్నీసియాకి అల్ప ద్రావణీయత కలిగి ఉంటుందండి. అల్ప ద్రావణీయత. అల్ప ద్రావణీయత అంటే ఇప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని మనం నీటిలో కరిగించినప్పుడు అది కరిగించుకోవడం అంటే రెండు పదార్థాలు కలిసి ఒక పదార్థంగా మారడం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా షుగర్ తీసుకోండి. షుగర్ తీసుకొని మనం నీటిలో వేస్తే అదేమవుతుందంటే షుగర్ నీటిలో కరిగిపోతూ ఉంటుంది, వేసిన కొద్ది ఇంకా కరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని ద్రావణీయత కింద మనం మాట్లాడుతాం. అంటే కరగాల్సిన దానికంటే ఎక్కువగా కరిగితే దాన్ని అతి సంతృప్తి అంటాం, కరగాల్సిన దానికంటే తక్కువ కరిగితే దాన్ని అసంతృప్తి అంటాం, ఎంత కరగాలో అంతే కరిగితే దాన్ని సంతృప్త అంటాం. దాన్నన్నిటికీ బేస్మెంట్ ఏంటంటే ద్రావణీయత. ఆ ద్రావణీయతని మనం అల్ప ద్రావణీయత అని చెప్తున్నారండి. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ నీటిలో కరగాల్సిన దానికంటే చాలా అంటే చాలా తక్కువ కరుగుతుందండి. అంటే అసంతృప్త ద్రావణం కంటే కూడా బాగా తక్కువగా ఉంటుంది. సో అలా ఉండే వాటికి ఏమంటారంటే అల్ప ద్రావణీయత అని చెప్తారండి. సో ఆ విధంగా కరగకుండా ఒక అవక్షేపంలా నీటిలో ఉండిపోతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే అవలంబనం అంటాం. ఈ అవలంబనం మనకి తెలుపు రంగులో
కనిపిస్తుంది, అది కూడా పాల వలె కనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమని పెట్టామంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని పేరు పెట్టారండి. సో ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ MgCO3. ఈ MgCO3 అనేది దేని యొక్క రసాయనం అవుతుంది? రసాయనికంగా MgCO3 దేనిది అవుతుంది అని అంటే మనకి మాగ్నసైట్ అనే పదార్థం యొక్క పదార్థం యొక్క రసాయన నామం ఏంటంటే MgCO3. MgCO3 యొక్క సాధారణ నామం మాగ్నసైట్. అంటే MgCO3 యొక్క సాధారణ నామం మాగ్నసైట్ యొక్క రసాయన నామం MgCO3. సో అదేవిధంగా మనకి NaCO3 ఇది ఏ పదార్థం యొక్క రసాయన నామం అంటే మనకి ఎగ్జాంపుల్గా బేకింగ్ సోడా అండి. ఏంటండి బేకింగ్ సోడా లేదా దీన్ని తినే సోడా అని పిలుస్తారండి. బేకింగ్ సోడా లేదా తినే సోడా వీటి యొక్క రసాయన నామం NaCO3 సోడియం బైకార్బోనేట్ అంటారండి. అయితే దీనికి బేకింగ్ సోడా అని దీన్ని ఎందుకు అని పిలిచారంటే ఇది ఫుడ్ మెటీరియల్స్లో బేకరీ ఫుడ్ మెటీరియల్స్లో లేకపోతే బేకరీలో తయారు చేసే కేకుల్లో కానీ ఈ బేకింగ్ సోడా మనం కలిపేటప్పుడు అక్కడ ఆ ఫుడ్ ప్రిపరేషన్లో మనకి వెయిట్ చేస్తారండి. వెయిట్ చేసేటప్పుడు మనకి NaCO3 ఉంది కదండి. ఈ NaCO3ని మనం వెయిట్ చేసేటప్పుడు ఇది Na2CO3 ప్లస్ H2O ప్లస్ CO2గా విడిపోతుందండి. అంటే ఇండైరెక్ట్ దీని నుంచి మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందండి. ఏం రిలీజ్ అవుతుందండి? కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది అక్కడ ఫుడ్ మెటీరియల్ని దాటుకుంటూ హై ప్రెషర్తో ఆల్రెడీ మనం వెయిట్ చేస్తున్నాం కదండి, అధిక గతిశక్తి ఉంటుందండి. గతిశక్తి అంటే దానికి వేగం పెరుగుతూ ఉంటుందండి. ఏదైనా పదార్థానికి గతిశక్తి ఎక్కువ ఉండడం అంటే దాని యొక్క వెలాసిటీ వేగం అనేది పెరుగుతుంది. సరే పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. అలా కార్బన్ డైఆక్సైడ్ అనేది విచ్చలవిడిగా ఆ పదార్థంలో బయటకు వచ్చేటప్పుడు ఆ పదార్థం యొక్క సైజ్ అనేది ఒకసారిగా పెరుగుతుంది. సో ఆ విధంగా మనం ఫుడ్ మెటీరియల్స్లో బేకరీ ఫుడ్ మెటీరియల్స్లో ఎక్కువగా మనం బేకింగ్ సోడాని కలపడానికి గల రీజన్ అదండి. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ మనకి కాల్షియం హైడ్రాక్సైడ్. దీని గురించి మాట్లాడితే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏ పదార్థం యొక్క రసాయనామం అని అంటే మనకి తడిసున్నం అండి. ఏంటండి తడిసున్నం యొక్క రసాయనామం ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా దీని యొక్క సాంకేతిక ఫార్ములా అని కూడా అడగొచ్చండి. ఇవన్నీ వీటి యొక్క సాంకేతిక ఫార్ములాలు ఏంటి అని కూడా అడగడానికి అవకాశాలు ఉంటాయండి. ఇదే తడిసున్నం గుండా మనం కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ కానీ పంపిస్తే మనకి కాల్షియం కార్బోనేట్ అనే పదార్థం ఏర్పడుతుందండి. కాల్షియం కార్బోనేట్ అనే పదార్థం అనేది ఏర్పడుతుంది. సో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది మనకి తెల్లని పాలవలే మారుస్తుందండి. తెల్లని పాలవలే మార్చి మనకు కనిపిస్తుంది CaCO3. దేన్ని? కార్బన్ డైఆక్సైడ్. దేన్నండి? తడిసున్నాన్ని. ఇది కలిసినప్పుడు ఎలా మారుతుందండి? తెల్లని పాలవలే మారుతుంది. ఆ తెల్లని పాలవలే మారే కాంపౌండ్ ఏంటి, సమ్మేళనం ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్. అడుగుతండి కింద వాటిలో తెల్లని పాలవలే మారిన సమ్మేళనం ఏది? సో తెల్లని పాలవలే మారే సమ్మేళనం ఏదంటే CaCO3. అర్థమైందండి. సో అదేవిధంగా ఏ పదార్థాన్ని మనం తెల్లని పాలవలే మార్చవచ్చు అంటే తడిసున్నాన్ని తెల్లని పాలవలే మార్చవచ్చు. సో ఆ విధంగా కూడా అడగడానికి అవకాశాలు ఉంటాయండి. సో అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ ఎలా అడగవచ్చండి? CaOH యొక్క సాధారణ నామం ఏంటి? తడిసున్నం. అదేవిధంగా ఇక్కడ CaCO3 యొక్క సాధారణ నామం ఏంటి? సున్నపు రాయి. ఏంటండి? సున్నపు రాయి అని పిలుస్తారండి దీన్ని. సున్నపు రాయి. సో సున్నపు రాయి యొక్క రసాయనామం కాల్షియం కార్బోనేట్. సో ఆ విధంగా లింకేజ్గా అడుగుతూ వాడు ఎదుటైనా బిట్టాడడానికి అవకాశాలు అనేవి ఉంటాయండి. సో నెక్స్ట్ వన్ మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ గురించి ఆల్రెడీ మాట్లాడేసాం. సో క్వశ్చన్ ఏంటంటే పాలను బయట ఉంచేటప్పుడు అది కొంత సమయం తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి పుల్లని రుచిని ఇస్తుందండి. అయితే అక్కడ ఏంటి ఏర్పడుతుంది అది క్వశ్చన్ అండి. ఏ పదార్థం ఏర్పడడం వల్ల మనకి పుల్లని రుచిని అది ఇస్తుంది? ఎవరు? పాలు అనేది. ఎక్కడ ఉంచినప్పుడు అండి? బయట ఉంచినప్పుడు కొంత సమయం తర్వాత. సో దాని గురించి ఒకసారి మాట్లాడదాం అండి. సో అందులో ఏంటనేది మనం ఒకసారి మాట్లాడదాం. ఏ ఆప్షన్ ఏంటంటే లాక్టిక్ ఆమ్లం అండి. లాక్టిక్ ఆమ్లం. అదేవిధంగా B
సిట్రిక్ ఆమ్లం. ఆప్షన్ సి ఎస్టిక్ ఆమ్లం. అదేవిధంగా ఆప్షన్ డి కార్బోనిక్ ఆమ్లం. ఒకసారి మాట్లాడదాం. మనకి ఈ పాలను బయట ఉంచినప్పుడు కొంత సమయం తర్వాత పుల్లని రుచినిచ్చే ఆ సమ్మేళనం ఏటి ఏర్పడుతుందంటే మనకి లాక్టిక్ ఆమ్లం. ఆప్షన్ ఏ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ. అయితే ఆప్షన్ ఏ అని చెప్పడానికి రీజన్ ఏంటి ఒకసారి మనం మాట్లాడదాం. ఇందులో లాక్టిక్ ఆమ్లంలో అది ఏర్పడడానికి గల రీజన్ ఏంటంటే మనకి పాలలో ఉండే చక్కెర ఏంటంటే లాక్టోజ్ అని. ఏంటండి? పాలలో ఉండే చక్కెర ఏంటండి? లాక్టోజ్. అంటే మనకి ఇది దీని మీద కూడా అడగచ్చండి. సో పాలను బయట ఉంచినప్పుడు మనకి పొల్లని రుచినిస్తుంది ఆ సమ్మేళనం ఏంటి అంటే లాక్టిక్ ఆమ్లం అండి. అదే పాలలో ఉండే చక్కెర ఏది అని కూడా అడగడానికి అవకాశాలు ఉంటాయండి. పాలలో ఉండే చక్కెర ఏంటండి? లాక్టోజ్. సో ఈ లాక్టోజే మనకి లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి లాక్టోజ్ అనేది లాక్టిక్ ఆమ్లంగా మారుతుందండి కొంత సమయం తర్వాత. సో ఈ ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం అనేది మనకి పుల్లని రుచిని ఇస్తుంది. అందుకే అంటే ఇండైరెక్ట్గా మనకి అడిగి ఈ రూపాన్ని బిట్ ఎలా అడుగుతారంటే మనకి పాలను బయట ఉంచినప్పుడు అది పుల్లని రుచిని ఇస్తుంది. అది ఏ పదార్థం ఏర్పడుతుందంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం లాక్టిక్ ఆమ్లం. ఈ లాక్టిక్ ఆమ్లం అనేది ఏ పదార్థం నుండి ఏర్పడవచ్చు అంటే లాక్టోజ్ నుండి ఏర్పడవచ్చు. అదేవిధంగా లాక్టోజ్ని లాక్టిక్ ఆమ్లంగా మార్చే బ్యాక్టీరియా పేరు ఏంటి అంటే లాక్టోబాసిల్లస్. ఈ కింద వాటిలో లాక్టోబాసిల్లస్ ఏ పదార్థాన్ని ఏ పదార్థంగా మారుస్తుంది అంటే పాలను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. అంటే ఇండైరెక్ట్గా పాలలో ఉండే చక్కెర లాక్టోజ్. అంటే లాక్టోజ్ని ఎలా మారుస్తుంది? లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుందని. దీని తర్వాత మనం మాట్లాడితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా సిట్రిక్ ఆమ్లం అండి. సో సిట్రిక్ ఆమ్లం అనేది ఎలాంటి పదార్థాల్లో ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్గా లాక్టిక్ ఆమ్లం దేనికి సంబంధించిందండి? పాలకు సంబంధించింది. అదేవిధంగా సిట్రిక్ ఆమ్లం ఏ పదార్థానికి సంబంధించింది అని అంటే మన సిట్రిక్ ఆమ్లం అనేది నిమ్మరసం అండి. అదేవిధంగా సిట్రస్ జాతి పండ్లలో ఎక్కువగా ఉంటుంది. ఏంటండి? సిట్రస్ జాతి. పండ్లలో మనకి ఎక్కువగా ఉండేదంటే సిట్రిక్ ఆమ్లం. అర్థమైందండి? సో అదేవిధంగా పాలలో ఉండే ఆమ్లం ఏంటండి? లాక్టిక్ ఆమ్లం. ఇదే లాక్టిక్ ఆమ్లం మనకి చెమటలో ఉండే ఆమ్లం ఏంటి అంటే లాక్టిక్ ఆమ్లం అండి. చెమటలో ఉండే ఆమ్లం. సో అదేవిధంగా కూడా అడగొచ్చాడు దీనిపైన లాక్టిక్ ఆమ్లం గురించి. చెమటలో ఉండే ఆమ్లం లాక్టిక్ ఆమ్లమే. పాలలో ఉండే ఆమ్లం ఏంటండి? లాక్టిక్ ఆమ్లమే. సో అదేవిధంగా మనకి నిమ్మరసం సిట్రస్ జాతి పండ్లలో మనకి సో నెక్స్ట్ నిమ్మరసం సిట్రస్ జాతి పండ్లలో కూడా మనకు ఉండేది సిట్రిక్ ఆమ్లం. సో నెక్స్ట్ వన్ మనకి ఎస్టిక్ ఆమ్లం గురించి ఒకసారి మాట్లాడదాం. సో ఎస్టిక్ ఆమ్లం గురించి మాట్లాడేటప్పుడు ఈ ఎస్టిక్ ఆమ్లం అనేది ఎలా పిలుస్తారంటే వెనిగర్. వాడు అడుగుతాండి వెనిగర్లో ఉండే ఆమ్లం ఏంటి అంటే మనకి ఎస్టిక్ ఆమ్లం అండి. సో వెనిగర్ అనేది మనకి పుల్లని ద్రాక్ష నుండి వస్తుందండి. పుల్లని ద్రాక్ష నుండి వస్తుంది. కుళ్ళిపోయిన ద్రాక్ష, పుల్లని ద్రాక్ష నుండి మనకి వెనిగర్ అనేది వస్తుందండి. అర్థమైంది? సో ఈ వెనిగర్కి అడుగుతారండి ఎసిటిక్ ఆమ్లంకి ఇంకో పేరేంటి? వెనిగర్. వెనిగర్ అనగా ఎసిటిక్ ఆమ్లం. వెనిగర్ అనగా ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లం ఇంకో పేరేంటి? వెనిగర్ అని అర్థం. సో ఈ వెనిగర్ అనేది మనకి ఆహార పదార్థాల్లో అక్కడ రుచి కోసం వెనిగర్ అనేది వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో నెక్స్ట్ వన్ కార్బోనిక్ ఆమ్లం. ఈ కార్బోనిక్ ఆమ్లం అనేది ఎందులో ఉంటుంది అంటే మనకి శీతల పానీయాల్లో ఉంటుందండి. ఎక్కడుంటుందండి? శీతల పానీయాల్లో. అంటే మనకి ఎగ్జాంపుల్ సింపుల్గా మన లాంగ్వేజ్లో మనం మాట్లాడితే అఫీషియల్గా కూల్ డ్రింక్స్ ఏంటండి? కూల్ డ్రింక్స్ అని మాట్లాడతాం. సో ఈ శీతల పానీయాల్లో మనకేముంటుందండి? కార్బోనిక్ ఆమ్లం. అయితే ఈ శీతల పానీయాల్లో కార్బోనిక్ ఆమ్లం వాడడానికి గల రీజన్ ఏంటంటే ఇందులో మనకి H2CO3 ఇది కార్బోనిక్ ఆమ్లం యొక్క రసాయన నామం అండి. సో ఇందులో మనకి ఇది కానీ వియోగం చెందితే ఎవరండి? H2CO3 వియోగం చెందితే మనకి
H2O ప్లస్ CO2 అడుగుతారండి. కార్బోనిక్ ఆమ్లం వియోగం చెందినప్పుడు విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్. అధిక పీడనంతో ఉన్న ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం క్యాప్ తీసిన వెంటనే, మూత తీసిన వెంటనే అక్కడ నుంచి మన బుస్ పని వచ్చేస్తుందండి బయట కార్బన్ డైఆక్సైడ్. ఎందుకు వస్తుందండి? మనం క్యాప్ తీసినప్పుడు అక్కడ డ్రింక్ అనేది ఎందుకంటే పొంగుతుంది అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆ శీతల పానీయాల్లో అధిక పీడనంతో ఉంటుందండి. ఎక్కడ ఉంటుందండి? అధిక పీడనంతో. చుట్టూ ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ CO2 అంటే డ్రింక్తో కంపేర్ చేస్తే చుట్టూ ఉన్న వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది అల్ప పీడనంతో ఉంటుందండి. సో ఎప్పుడు కూడా వాయువు అనేది అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి వస్తుందండి. సో వెంటనే మనం మూత తీసిన వెంటనే కార్బన్ డైఆక్సైడ్ అనేది అధిక పీడనంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒకేసారి బయటకు వస్తుందండి. దానివల్ల ఏమవుతుందండి? డ్రింక్ అనేది బయటికి పొంగిపోతుంది. ఎందుకంటే మనకి H2CO3 అనేది అన్స్టేబుల్ కాంపౌండ్, అస్థిరత్వ సమ్మేళనం. సో అది స్థిరత్వం సంపాదించాలంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేయాలి. అర్థమైందండి? సో ఆ విధంగా మన కార్బన్ డైఆక్సైడ్ని అక్కడ కార్బోనిక్ ఆమ్లంగా మార్చి దాన్ని శీతల పానీయాల్లో దాన్ని వాడుతారండి. ఓకేనండి. అయితే వీటి యొక్క pH విలువ NTPCకి ఇంతకుముందు అడిగాడండి. NTPCకి ఏంటండి? నిమ్మరసం యొక్క pH విలువ ఎంత? సో ఆ విధంగా ఈ 4కి అడగడానికి అవకాశాలు ఉంటాయండి. సో అదేవిధంగా మనకి లాక్టిక్ ఆమ్లం యొక్క pH విలువ మనకి 2.4 అండి, నియర్లీ 2.5 2.4 ఉంటుందండి pH విలువ. అదేవిధంగా మనకి నిమ్మరసం pH విలువ మనకి 2 to 3 ఉంటుందండి. ఎంత ఉంటుందండి? 2 to 3. అదేవిధంగా ఎసిటిక్ ఆమ్లం వెనిగర్, ఇండైరెక్ట్గా వెనిగర్ ఎసిటిక్ ఆమ్లం యొక్క pH విలువ 3 అండి, pH ఈక్వల్ టు 3. అదేవిధంగా కార్బోనిక్ ఆమ్లం శీతల పానీయాలు వాటి యొక్క pH విలువ మనకి 5.5 అండి, 5.5. సో ఈ విధంగా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఆప్షన్ కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. థర్డ్ వన్ ఏంటి అని అంటే మనకి ఆమ్లాలు క్షారాలు చర్య జరిపి మనకి లవణాన్ని నీటిని ఏర్పరిచే ప్రక్రియను లేదా విధానాన్ని లేదా చర్యని ఏమంటారు? అదొకసారి మనం మాట్లాడదాం. ఏంటండి? ఆమ్లాలు క్షారాలు చర్య జరిపి మనకి లవణము నీరు ఏర్పరిచే ప్రక్రియ ఏంటి అని అడుగుతారండి. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ తటస్థీకరణం. ఏంటండి? తటస్థీకరణం. సెకండ్ వన్ విద్యుత్ విశ్లేషణ. ఏంటండి? విద్యుత్ విశ్లేషణ. థర్డ్ వన్ స్వేదనం. ఏంటంటే థర్డ్ వన్ స్వేదనం. ఫోర్త్ వన్ డి ఆప్షన్ మనకి జల విశ్లేషణ. సో ఫస్ట్ ఆల్ ఏంటండి? తటస్థీకరణం, విద్యుత్ విశ్లేషణ, స్వేదనం అండ్ జల విశ్లేషణ. వాటిలో మనకి ఆప్షన్ ఏంటంటే మనకి తటస్థీకరణం. ఏంటంటారండి? తటస్థీకరణం అంటే ఆమ్లాలు క్షారాలు చర్య జరిపి లవణము నీరు ఏర్పరిచే చర్యను ఏమంటారు? తటస్థీకరణం. లేదా తటస్థీకరణం చర్యలో కింద వాటిలో ఏ పదార్థాలు పాల్గొంటాయి? ఆమ్లాలు క్షారాలు. అర్థమైంది? సో దానికోసం మనం ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఆమ్లాలు HCl అండి, ప్లస్ మనం క్షారంగా మనం NaOH తీసుకుందామండి. దీన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటారండి. దీన్ని మనం సోడియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తారండి. సో దీనికి ఆప్షన్గా ఏమంటారంటే NaCl ప్లస్ H2O. ఇది లవణం అండి, ఇది నీరండి. ఇది లవణం, ఇది నీరండి. ఓకేనండి. సో ఈ విధంగా ఏర్పరిచే చర్యని ఏమంటారండి? ఆమ్లము క్షారం చర్య జరిపి లవణము నీటిని ఏర్పరిచే చర్యని మనం తటస్థీకరణ చర్య అని పిలుస్తారండి. సో ఇప్పుడు కూడా మనకి తటస్థీకరణ చర్యలో మనకి ఉష్ణం అనేది వెలువడుతుందండి. ఉష్ణం అనేది వెలువడుతుంది కాబట్టి దీన్ని ఉష్ణ మోచక చర్య అని పిలుస్తారండి. తటస్థీకరణ చర్యని ఏమని పిలుస్తారండి? ఉష్ణ మోచక చర్య. ఉష్ణాన్ని వెలువడే చర్యలు ఏమంటారు? ఉష్ణ మోచక చర్య అని పిలుస్తారండి. సో నెక్స్ట్ వన్ విద్యుత్ విశ్లేషణ. విద్యుత్ విశ్లేషణ అంటే ఏంటి అంటే మనకి విద్యుత్ శక్తిని ఉపయోగించి రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ.
ప్రక్రియ అడగొచ్చండి. విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ పేరు ఏంటి అంటే మనకి విద్యుత్ విశ్లేషణ. అదే విద్యుత్ విశ్లేషణలో ఏ శక్తిగా మారుతుంది అంటే మనకి విద్యుత్ శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. అర్థమైందండి. సో రసాయన శక్తి ఇక్కడ విద్యుత్ శక్తి అనేది రసాయన శక్తిగా మారితే ఏ ప్రక్రియ అంటారండి? విద్యుత్ విశ్లేషణ. విద్యుత్ విశ్లేషణలో ఏ శక్తిగా మారుతుంది? విద్యుత్ శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి మీకు. ఇందులో మనకి ఎగ్జాంపుల్గా NaCl తీసుకోవచ్చు, లేదా H2O నీరు తీసుకోవచ్చు. సింపుల్గా మీకు అర్థం కావడం కోసం మనం నీటిని తీసుకుందామండి. సో నీటిని తీసుకున్నప్పుడు మనకి సింపుల్గా విద్యుత్ విశ్లేషణ చేసేటప్పుడు తప్పనిసరిగా మనకి బ్యాటరీ అనేది అవసరమండి. సో బ్యాటరీ అంటే ఎందుకంటే బ్యాటరీ ఎందుకు యూజ్ చేస్తాము? విద్యుత్తును పంపిస్తుంది కాబట్టి. ఓకేనండి. సో అవి బ్యాటరీ ద్వారా మనం నీటిని విద్యుత్ విశ్లేషణ చేసేటప్పుడు మనకి 2H2+O2 అంటే మనకి హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది విడుదల చేస్తుందండి. ఏంటండి? 2H2O. దేని చేస్తండి? విద్యుత్ విశ్లేషణ చేస్తే. నీటిని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు ఏర్పడే పదార్థాలు ఏంటి అంటే H2 అండ్ O2, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. అర్థమైంది. సో అదేవిధంగా మనకి ఈ H2 ఆక్సిజన్ అనేది అక్కడ బ్యాటరీ ఉపయోగించేటప్పుడు మనకి 2 రకాల ఎలక్ట్రోడ్స్ ఉపయోగిస్తారండి ఇందులో. సో అందులో సింపుల్ డయాగ్రామ్ మనం వేస్తే ఇలా ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి. సో ఈ ఎలక్ట్రోడ్స్ని ఏం చేస్తారంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తారండి. సో అందులో ప్లస్ మైనస్ అలా తీసుకుంటామండి. ఇందులో మనకి నీరు ఉంటుందండి. సో నీట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇక్కడ H+OH- సింపుల్గా మీకు అర్థం కావడం కోసమండి. సో ఇందులో మనకి ఏం చేస్తుందంటే ఆక్సిజన్ అనేది మనకి అంటే యానోడ్ వద్ద ఏర్పడుతుందండి. మనకి H+ అనేది H2గా మనకి క్యాథోడ్ వద్ద ఏర్పడుతుందండి. ఓకేనండి. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ నీటి విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు మనకి హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులు విడిపడతాయి కదండి. సో అయితే ఏర్పడిన హైడ్రోజన్ వాయువు కింద వాటిలో దేని వద్ద ఏర్పడుతుంది, ఏ ఎలక్ట్రోడ్ వద్ద ఏర్పడుతుంది అని అడగడానికి అవకాశాలు ఉంటాయండి. సో హైడ్రోజన్ అనేది మనకి క్యాథోడ్ వద్ద ఏర్పడుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ దేని వద్ద ఏర్పడుతుంది అంటే ఆనోడ్ వద్ద ఏర్పడుతుంది. అంటే ఇండైరెక్ట్గా మనం తీసుకున్న పాత పదార్థం అనేది 2 కొత్త పదార్థాలుగా ఏర్పడాయండి. అంటే మనం విద్యుత్ శక్తిని ఉపయోగించి అక్కడ పాత పదార్థాన్ని కొత్త పదార్థాలుగా అంటే రసాయన శక్తిగా మనం మార్చాం. దాన్ని మనం ఏమంటామంటే విద్యుత్ విశ్లేషణ అని పిలుస్తారండి. సో నెక్స్ట్ వన్ మనకి స్వేదనం అంటే ఏంటి అని అంటే ఏవైనా మనకి మిశ్రమ ద్రవయుగ్మాలు ఉంటాయండి. అంటే ఏవైనా 2 పదార్థాలు కలిసి ఉండేటప్పుడు అంటే ఒకదానితో ఒకటి అది కలిసిపోయినప్పుడు వాటిని మనం వేరు చేయడం ఎలా అంటే మనం స్వేదనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేస్తామండి. స్వేదనం అంటే ఏం చేస్తామంటే ఆ మిశ్రమాన్ని, ఆ మిశ్రణీయ ద్రవాల్ని, ఎగ్జాంపుల్గా నీరు ఆల్కహాల్, అదేవిధంగా నీరు ఎసిటోన్. ఇప్పుడు ఆల్కహాల్ యొక్క రసనామం సింపుల్ మీకు C2H5OH అండి. ఇతర ఆల్కహాల్ని మనం ఆల్కహాల్గా తీసుకుంటామండి ఎక్కువగా. నెక్స్ట్ ఎసిటోన్ అంటే మనకి CH3C≡O అని. సో ఎసిటోన్ రసాయనికంగా CH3CO అంటారు. సో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనం మాట్లాడదామండి. సో నెక్స్ట్ వన్ ఎసిటోన్, ఆల్కహాల్ ఇవి మనకి మిశ్రణీయ ద్రవాలండి. మిశ్రణీయ ద్రవాలు. సో వీటిని మనం వేరు చేయాలి అని అంటే మనం ఏం చేస్తామంటే ఈ మిశ్రమానికి మనం సింపుల్గా సో ఇలా వేడి చేస్తామండి. సో వేడి చేసేటప్పుడు వాటి యొక్క బాష్పీభవన స్థానానికి అనుగుణంగా, దేని గురించి అండి బాష్పీభవన స్థానానికి అనుగుణంగా ఈ 2 వేరైపోయి అవి బయటకు వచ్చేస్తాయండి. అర్థమైందండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ నీరు ఎసిటోన్, నీరు ఆల్కహాల్ తీసుకుంటే మనకు డెఫినెట్గా స్వేదనం అనే ప్రక్రియ ఎలాంటి టెంపరేచర్స్ వద్ద వాటి యొక్క బాష్పీభవన స్థానాల్లో ఎంత ఉష్ణోగ్రత తేడా వద్ద మనం స్వేదనం అనేది ఉపయోగిస్తామంటే 2 ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాల మధ్య తేడా అనేది 25 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి స్వేదనం ప్రక్రియలో. వాడు ఏమడుగుతాడంటే 2 ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాల్లో తేడా అనేది 25 డిగ్రీ సెల్సియస్ కంటే
ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమంటారు, ఏ ప్రక్రియ వాడతారు అని అడుగుతాడండి. సో 25°C కంటే మనకి ఎక్కువ ఉంటే ఎందులో తేడా అండి, బాష్పీభవన స్థానాల్లో తేడా అనేది 25°C కంటే ఎక్కువ ఉంటే మనం స్వేదనం అనే ప్రక్రియను వాడతామండి. అదే 25°C కంటే తక్కువ ఉంటే ఏ ప్రక్రియ వాడతారు అంటే మనకి అంశిక స్వేదనం అండి. ఏంటండి, అంశిక స్వేదనం. సో 25°C కంటే తక్కువ ఉంటే అంశిక స్వేదనం అండి. సో ఈ అంశిక స్వేదనం అనే ప్రక్రియని మనం పెట్రోలియం లేదా ముడి పదార్థం నుండి మనం పెట్రోల్ని, డీజిల్ని, గ్యాసుల్ని, లేకపోతే కిరోసిన్ని, చార్కోల్ని, కోల్తార్ని, సో ఇలాంటి పదార్థాలని మనం వేరు చేయడానికి మనం అంశిక స్వేదన ప్రక్రియ వాడతామండి. ఇక్కడ మనకు ప్రజెంట్ అవసరం లేదండి, సో తర్వాత మాట్లాడదు. సో మీకు డిఫరెన్షియేషన్ కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఓకేనండి. సో 25°C కంటే బాష్పీభవన స్థానాల్లో ఎక్కువైతే మనకి స్వేదనం, తక్కువైతే అంశిక స్వేదనం వాడతారండి, ఓకేనండి. సో అయితే వీటిలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే బాష్పీభవన స్థానం అంటే ఏంటి అంటే ఒక ద్రవం అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద బాష్పంగా మారుతుందో దానిని, ఆ ఉష్ణోగ్రతని మనం బాష్పీభవన స్థానం అంటామండి. సింపుల్గా మీకు వాటర్ తీసుకోండి, వాటర్ అనేది మనకి ఇక్కడ ఆవిరిగా లేదా బాష్పంగా మారాలి అంటే మనకి 100°C వద్ద దాన్ని మారుతుందండి. అంటే నీటి యొక్క బాష్పీభవన స్థానం 100°C అండి, ఓకేనండి. సో ఆ విధంగా ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవం అనేది బాష్పంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రత లేదా ఆ స్థానాన్ని మనం బాష్పీభవన స్థానం అంటామండి. సో ఆ బాష్పీభవన స్థానం యొక్క ఉష్ణోగ్రతల్లో తేడా అనేది మనకి 25°C కంటే ఎక్కువ ఉంటే స్వేదనం, తక్కువ ఉంటే అంశిక స్వేదనం. నెక్స్ట్ జల విశ్లేషణ అంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని మనం నీటితో కలిపి చర్య జరిపించడం. నీటితో కలిపి మనం చర్య జరిపినప్పుడు మనకి జల విశ్లేషణ అనేది జరుగుతుంది. అంటే మనకి నీటిని ఉపయోగించి ఆ పదార్థాన్ని విడగొట్టడం. ఏదైనా ఒక పదార్థాన్ని నీటిలో కలిపి దాన్ని విడగొట్టే పదార్థాన్ని ఏమంటారంటే, ప్రక్రియను ఏమంటారంటే జల విశ్లేషణ అని పిలుస్తారండి, ఓకేనండి. సో ఎగ్జాంపుల్గా మనం సుక్రోజ్, సుక్రోజ్ ఇది ఒక కార్బోహైడ్రేట్ అండి. ఏంటండి, కార్బోహైడ్రేట్. ఈ కింది వాటిలో కార్బోహైడ్రేట్ ఏది అనే ఆప్షన్లో మనకి సుక్రోజ్ అనేది ఉండడానికి అవకాశం ఉండొచ్చు. సుక్రోజ్ ఆప్షన్ ఉంటుంది, చూసుకోవాలి. కార్బోహైడ్రేట్, సో అదొక పిండి పదార్థం అని మీనింగ్ అండి, ఓకేనండి, పిండి పదార్థం. అయితే ఈ సుక్రోజ్ని మనం నీటిలో కరిగించినప్పుడు అంటే జల విశ్లేషణ చెందించినప్పుడు మనకి దీని నుంచి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనే పదార్థాలు ఏర్పడతాయి. ఏంటండి, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ అనే రెండు పదార్థాల చక్కెరలు అనేవి ఏర్పడతాయి. అయితే వీటిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఈ రెండు ఒకదానితో ఒకటి మనకి సాదృశ్యకాలు అని, ఏంటండి, సాదృశ్యకాలు అని పిలుస్తారు. అయితే ఈ సాదృశ్యకాలు అంటే ఏంటి అంటే ఈ రెండు ఒకే అణుఫార్ములా కలిగి ఉన్నప్పటికీ వాటి యొక్క నిర్మాణంలో తేడా వస్తుంది. వాటి యొక్క బంధాలు, లింకేజ్లో ఆ నిర్మాణంలో తేడా వస్తుంది. సో ఆ నిర్మాణంలో తేడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా అంటే C6H12O6. ఈ ఫార్ములాని గ్లూకోజ్ అదే ఫార్ములా అవుతుందండి, అదేవిధంగా ఫ్రక్టోజ్ కూడా అదే ఫార్ములా అవుతుంది. సో అణు ఫార్ములా ఒక్కటే కానీ వాటి యొక్క నిర్మాణంలో తేడా అనేది రావడానికి మనం ఏంటంటే ఆ సమ్మేళనాన్ని మనం సాదృశ్యకాలు అంటారు. ఆ దృగ్విషయాన్ని మనం సాదృశ్యం అని పిలుస్తాం. ఆ దృగ్విషయాన్ని ఏమని పిలుస్తారండి, సాదృశ్యం అని పిలుస్తారు. అయితే వీటిలో మనకి దీన్ని C6H12O6, దీన్ని C6H12O6 అని. అయితే వీటి యొక్క మెయిన్ డిఫరెన్షియేషన్ ఏంటంటే మనకి గ్లూకోజ్ లో ఆల్డిహైడ్, ఏంటండి, ఆల్డిహైడ్ అనే ప్రమేయ సమూహం ఉంటుందండి. అదేవిధంగా మనకి ఫ్రక్టోజ్ లో మనకి కీటోన్ అనే ప్రమేయ సమూహం ఉంటుంది. ఫ్రక్టోజ్ ఉండే ప్రమేయ సమూహం ఏంటండి, కీటోన్. గ్లూకోజ్ లో ఉండే ప్రమేయ సమూహం ఏంటండి, ఆల్డిహైడ్. సో ఈ రెండు ఆర్గానిక్ ప్రమేయ సమూహాలండి. ఒక ప్రమేయ సమూహం అంటే ఆ ప్రమేయ సమూహం అనేది ఏ సమ్మేళనం ఉంటుందో ఆ పదార్థం లేదా సమ్మేళనం యొక్క ధర్మాలన్నీ కూడా ఆ ప్రమేయ సమూహం మాటే వింటాయి. అది ప్రమేయ సమూహం యొక్క వర్క్. అంటే అది ఏ ధర్మాలు కలిగి ఉంటే సమ్మేళనం మొత్తం అదే ధర్మం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆమ్లం రుచికి ఎలా ఉంటుందండి, పుల్లగా ఉంటుంది. అంటే ఆ సమ్మేళనం మొత్తం సంబంధించి మనకి పుల్లగా ఉంటుంది, ఆ పదార్థం మొత్తం పుల్లగా ఉంటుంది అని మీనింగ్.
సో అది దాన్ని మనం ప్రమేయ సమూహం అంటామండి. ఆ విధంగా మనకి గ్లూకోజ్ ఉండే ప్రమేయ సమూహం ఏంటండి ఆల్డిహైడ్, అదేవిధంగా ఫ్రక్టోజ్ ఉండే ప్రమేయ సమూహం ఏంటండి కీటోన్. ఓకే. సో అయితే ఈ రెండిట్లో మనకి ఈ C6H12O6 ఫ్రక్టోజ్ కూడా C6H12O6 ఈ రెండు ఫార్ముల ద్వారా మనం ఏమైనా ఉపయోగపడొచ్చా అంటే మనకి సుక్రోజ్ ఫార్ములా కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏంటంటే సుక్రోజ్ ఫార్ములా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా సుక్రోజ్ ఫార్ములా అంటే మనకి గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ ఫార్ములా C6H12O6 అన్నాం కదండి. సో ఇది 2 times రాసుకోండి ఎగ్జాంపుల్ గా. రెండు కాబట్టి ఒకటే కాబట్టి ఫార్ములా 2 times రాసుకున్నారండి. సో వీటికి మనం సింపుల్ గా ఇక్కడ 2 into 6 గా మనం C12 అండి, అదేవిధంగా 2 into 12 గా మనం H24, అదేవిధంగా 2 into 6 గా మనకి O12 అండి. అయితే వీటిలో మనకి సుక్రోజ్ ఫార్మ్ ఇదేనా అంటే మనం సుక్రోజ్ ఏం చేస్తామండి జల విశ్లేషణ చెందించాం అంటే ఇండైరెక్ట్ ఏం చేస్తాము H2O కలిపామండి. సో కలిపిన H2O ని ఈ రెండు యాడ్ చేసేటప్పుడు దాన్ని H2O ఏం చేస్తారండి తీసేయండి, మనకి సింపుల్ గా మనకి సుక్రోజ్ ఫార్మ్ అనేది చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఏం చేయాలండి సింపుల్ దీని నుంచి H2O రిమూవ్ చేయండి అంటే C12 మారదండి. H24 లో